ఉందండి ప్రస్తుతానికి గవర్నమెంట్? ఇప్పుడు పర్లా బాగానే ఉంది. ఇదే గవర్నమెంట్ ఒక 15 సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ అయింది. ఎందుకు 15 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు? 5 సంవత్సరాలు ఉండిన తర్వాత 5 సంవత్సరాలు ఇంకో పార్టీ వచ్చి ఆ అభివృద్ధి అంతా చేయలేకపోతుంది. అందుకే ఒక్క ప్రభుత్వం ఉంటే అది మొత్తం కూడా వాడు రాష్ట్రాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క పరిశ్రమలైనా ఏ ఒక్క ఇదైనా కానీ చేయడానికి ఉంటుంది. అంతేగాని 5 సంవత్సరాలు చేసి వెళ్ళిపోయాడు అనుకో. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ గండి వచ్చింది, మరి మళ్ళీ ఎందుకు టీడీపీకి అవకాశం ఇవ్వలేదు జనాలు? ఇవ్వలేదంటే ఏదో జరుగుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోదీ వల్ల కొంత అవకతవకలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు అది దేశానికి తెలుసు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఆ విషయం ఎలాగా మారుతుంది. ఓటింగ్ వేసినా కానీ ఓటింగ్ లెక్కింపు కూడా రాకుండా పోతాం, గెలవటం. వేసినా కానీ కొంత ఉందని చెప్తున్నానుగా. అది పబ్లిక్గా మీడియాకి తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు విషయాలు ఏంటి. అయితే ఏంటంటే ఆ ఒక్క దానికి ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు పూర్వం ఏంటంటే ప్రజలు అని చెప్పేసి ఒక నాయకులు ప్రజల్ని ఏమేమి వాళ్ళకి బాధలు ఉన్నాయా, ఏమున్నాయా అనేసి, ఉద్యోగాలు వాళ్ళకి అభివృద్ధి ఉందా, చదువులు ఉన్నాయా అని చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సౌఖ్యం వాళ్ళు చూసుకుంటారే కానీ ప్రజల సౌఖ్యం ఏ రాజకీయ నాయకులు సరిగ్గా చూస్తలేదు. కూటమి ప్రభుత్వం అధికారం మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారా? మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వేస్తారు. ఎందువల్లంటే వేయకపోతే మళ్ళీ ముక్కలైపోద్ది రాష్ట్రం. ఆయన వచ్చేసి మళ్ళీ ఇల్లు పెట్టేసి మళ్ళీ అక్కడ విశాఖపట్నం కొద్దిగా ఆగు బాబాయ్ మళ్ళీ 3 రాష్ట్రాల్లో 3 జిల్లాల్లో మళ్ళీ ఇవన్నీ ఇది ఇక్కడేమో మనం చేశారు. అమరావతిలో రాజధాని చేసిన తర్వాత దాన్ని అభివృద్ధి చేయలేదు జగన్. అసలు అట్లా ఉన్నట్టు ఉండేసి అక్కడ పెట్టేస్తానని అక్కడ రియల్ ఎస్టేట్కి ఏమో అక్కడ వాళ్ళు అమ్మో ఇక్కడ రాజధాని పడుతుందని రియల్ ఎస్టేట్ కొనేయటం, అక్కడ రియల్ ఎస్టేట్లు కొనేయటం అని జనాల్ని పరిగెత్తటమే కానీ స్పష్టమైన మామూలుగా ఒక విధానం సరిగ్గా లేదు. ఆ విధానం ఏంటంటే చంద్రబాబు గారు కొద్దిగా ఏదైనా కానీ ఆయనకి అనుభవం ఉన్నది చేస్తాడు. ఆయన ఉంటే మాత్రం చేస్తాడు అభివృద్ధి. అంటే అభివృద్ధి చేస్తారంటారు. మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేదు? రాష్ట్రం విడిపోగానే ఎందుకు అభివృద్ధి చేయలేదు అంటారు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలి? హైదరాబాద్ అంతా కూడా సిటీ మొత్తం అదంతా చేసిన తర్వాత ఇడిపోయిన తర్వాత ఇటు వచ్చేసాడు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు కదండి, అనేక మంది సీఎంలు వచ్చారు కదండి. సరే వచ్చారండి. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఉన్నారు. ఆయన 5 సంవత్సరాలు చేసి మళ్ళీ తర్వాత సంవత్సరాలు చేసేలకే ఆయన పక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు. ఏదైనా కానీ ఒక అభివృద్ధి కనపడుతుందా లేదా అన్నది కావాలి. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, మరి ఆయన 5 సంవత్సరాలు చేశారు. అభివృద్ధి ఏమన్నా కనపడింది రాష్ట్రంలో? కరెక్ట్ లేదు బాబాయ్. ఆగు బాబాయ్ ఆయన మాట్లాడదు. వస్తా పర్సనల్ మాట్లాడుకుందాం మనం. ఇంకా ఇప్పుడు అభివృద్ధి ఏమైనా కనిపించిందా ఏంటి? తహసీల్దార్ కార్యాలయం అమ్మేశారు. కొన్ని స్థలాలు గవర్నమెంట్ స్థలాలు అమ్మేశారు. ఇప్పుడు అమ్మేశారంటున్నారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తామంటున్నాయి కండి. మరి అలాంటప్పుడు పేద పిల్లలు ఎంతో మంది డాక్టర్ చదవాలనుకుంటారు. మరి వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది అవుతారు? ఇప్పుడు కావాలి చేయాలని అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మామూలుగా ఈ ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి లేకుండా ఇప్పుడు ఎమంట కూడా ఈ డబ్బు కూడా లేదు. ఏదైనా చేస్తున్నామంటే చేస్తున్నాం, మాట ఇచ్చాము, వాగ్దానం చేసాము, చేయకపోతే బాగోదు అని అలాగా చేసుకుంటూ అలా వెళ్తుంది. అంతేగాని వీళ్ళ దగ్గర డబ్బే లేవు, కోట్లు లాసే. ఒక మనిషి మీద కోట్లు ఉన్నాయి అప్పులు. అదంతా తెరవాలని మనం తెరలేం ఉంది. అయితే అంటే ఇంకా ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కూడా ఇంకా ఉంది. జగన్ ఉన్నప్పుడు కూడా ఇంకా చేశాడు కోట్లు. మరి ఆయన చేసిందే మరి ఈయన వచ్చిన తర్వాత మరి ఈయన కూడా ఉంది. అవన్నీ చెయ్యాలి చెందాలంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టుద్ది. మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ అభివృద్ధి లేదు. ఏమి ఒక 100 1000 10,000 మంది 20,000 మంది ఉపాధి పథకాలు ఉద్యోగాలు ఏమీ లేవు. ఏదంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో
ఏదో కూలి పని 4 పని చేసుకొని బతకడమే కానీ ఉద్యోగం అనేది అభివృద్ధి లేదు. వచ్చేది లేదు. సరే అండి, రానున్న రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వస్తే చేస్తారు, చేసే జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తా అంటున్నారు. అవన్నీ ఉంటుంది. ఎవరు చెప్పు లేదు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు చెప్పుకుంటే కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక మాట వింటారా, ఇప్పుడు ఒక మాట ప్రజలకు ఏం చేస్తున్నారో రాజకీయ నాయకులు అన్నది పూటకి టీవీలో చూస్తున్నారు. చేసే పనులన్నీ కూడా వాళ్ళు మాట్లాడే మాటల విధానం కూడా చూస్తున్నారు. తొల్ల కొట్టి నవ్వి అవన్నీ ఎన్నో విధాలుగా జగన్ ప్రభుత్వంలో చేశారు. అంటే సవాళ్ళు చేసి తొల్ల కొట్టి ప్రభుత్వానికి అది కాదు కావాల్సింది, అభివృద్ధి చేసి ప్రజలకు కావాలి. కానీ సినిమాలో డైలాగులా చేసుకుంటే తొల్ల కొట్టి మేసాలు దువ్వి ఎకటి నవ్వులు నవ్వటం, వాడు ఇట్లా ఇడెట్లా అని రా అనుకోవటం, ఏంటి అసెంబ్లీలో గొడవలు చేసుకోవటం, ఇది కాదు. దానికి ఏంటంటే ఏజెండా ఉంటుంది. ఎవరికైనా కానీ పార్టీ నాయకులు ఎవరికైనా ఏజెండా ఉంటుంది. ఏజెండాను బట్టి మాట్లాడాలి. ఏజెండాలో 10 ఉంటాయి, 10లోనూ మాట్లాడాలి. పక్కన ఇంకేది నీ సొంతది మాట్లాడకూడదు. అది సంగతి. ఆ ఒక్క విధానం వాళ్ళకి తెలీదు. ఏజెండా అన్నది ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఏజెండా అంటే ఏంటో చెప్పమనండి. నేను 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో చేశా. చెప్తున్నా, ఏజెండా ఉండాలి. దేనికైనా ఏజెండాలు ఉన్న మాటలు మాట్లాడాలి, దాంతో మాట్లాడకూడదు. వాడిని వర్కౌట్ చేయాలి బయటికి. అది పరిస్థితి. ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉంది. ప్రభుత్వం ఇష్టం బాగానే ఉంది. దాని గురించి ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగుందంటే కొన్ని పద్ధతులు తీసుకొస్తున్నారు కదా, అవి రావాలి, అప్పుడు జరగాలి. దాన్ని బట్టి పర్వాలేదు. అప్పుడు మేలు, ఇప్పుడు పర్వాలేదు. అప్పుడులో ఏం మైనస్లు ఉన్నాయి? అన్ని మైనస్లే. అప్పుడు ఏమీ ఇది అవ్వలేదు కదా, ప్రతి వాళ్ళకి ఇది తేడా, అన్ని తేడా. అంటే ఏ విధంగా ఎన్ని మైనస్? ఏమిటంటే ఏం చెప్తాం, పలానా మనం ఏం చెప్పలేం. మైనస్ అంటే కొన్ని ఎన్నో గొడవలు వచ్చేది సర్దుకోవాలి. వీళ్ళన్నీ సర్దుకుంటున్నాడు, కొంచెం కవర్ చేసుకొస్తున్నాడు దానికి. మరి అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? చాలా బాగుంది, సంతోషం. మరి అమరావతి రాజధాని అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని అంటున్నారు కదండి. అవి ఏవో మాటలు అంతేనండి, కానీ అదేం అవ్వదు. అన్నీ వాడు చేసే పనులు వాడు చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు కదా, ఎప్పుడో ఉన్నాడు. వాడు కొంచెం అనుభవం ఉంది, చేస్తున్నాడు. మరి ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని వాళ్ళ నాయకులు కానీ వాళ్ళంతా అంటున్నారు కానీ అది మనం ఏం చేయలేము. వస్తే ఈడే రావాలి, కానీ వాడు నమ్మకాలు బాబే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారనుకుంటున్నారు? ఎందుకు రావాలంటే చేసే పద్ధతిని బట్టి. వాడు ఏం చేసాడు, ఆ ప్రజలు నచ్చితే రావచ్చు. దానికి చేసే పని మనం ఏం చేయలేము. దాని గురించి మనం ఏం చేయలేము. సరే అండి, మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి పరిపాలన చేయడం ఎలా ఉంది? అది బాగానే ఉంది. కళ్యాణ్ పర్లేదు, వాడు కూడా కొడుకు కూడా బాగానే ఉంది. బాగానే ఉంది, మాకు పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే మనం చేసి మాకు ఇచ్చేది ఏం లేదు. మా దాంట్లో మేము పడుతున్నాం. ఇప్పుడు వరకు నేను 30 ఏళ్ళ మట్టు ఉన్నాను విజయవాడలో. ఒక ఇల్లు రాలేదు ఇప్పుడు మాకు. దాని గురించి పాటు పడుతున్నాం. మరి ఏమైనా ఇప్పుడు ఇస్తాడేమో అని అనుకుంటున్నాం. మరి ఎలా ఉన్నాయండి కూరగాయల రేట్లు కానీ నిత్యావసర వస్తువులు రేట్? అంటే ఈ కాలం ఈ టైం వస్తే ఎవరు ఈయన మండిపోతాయి. కాకపోతే పెట్రోల్ మంటలో జనం ఆందోళన చెందుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద, ఈ గ్యాస్ మీద, దీని మీద కొద్దిగా. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం మనకి పర్ల బాగానే ఉంది. ఎలా ఉందండి అభివృద్ధి? ఎలా ఉందండి అభివృద్ధి? ఇప్పుడేగా మరి నాలుగు అంటే వాళ్ళకి గ్రౌండ్ మారిపోతలకి కొద్దిగా ఒక అడుగు ఒక స్టెప్ మంగళ కేసుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? అమరావతి రాజధాని మంచిది, బాగానే ఉంది. 3 రాజధానులు ఉండకూడదుగా. ఏదన్నా ఒక రాజధాని పంచాయతీ, ఒక పంచాయతీ ఉంది. 3 పంచాయతీలు ఉండకూడదుగా గ్రామానికి. రాజధాని అంటే ఒకదానితో అప్పుడు డెవలప్ అయింది. దాని ఉండ మిగతా సెంటర్లు అంటే డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ అంటే 50-100 సంవత్సరాలకి డెవలప్ అయింది. ఇది కూడా 100 సంవత్సరాలు పెట్టి డెవలప్ అవ్వాలండి. అంతే, మరి అవ్వాలంటే సాధ్యపడేది కదుగా. మరి అంతేకాకుండా ఈ అమరావతి రాజధాని పనులన్నీ ఎలా జరుగుతున్నాయండి? స్పీడ్గా జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య ఒకసారి వెళ్ళాను, పనులు బాగా జరుగుతున్నాయి. 2000 పొక్కులను పని చేస్తున్నాయి బాగానే. ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక స్టెప్ మొగలు తీసుకెళ్ళారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలాగే ఉంటది అనుకుంటున్నారా? ఉంటే బాగుంటది. ఇంకో స్టెప్ అంటే మా అమరావతి అభివృద్ధి అవ్వాలంటే వీళ్ళు ఇంకో స్టెప్ గెలవాలి. అసలు అమరావతిలో అంత పనులు జరగట్లేదు, గ్రాఫిక్స్ అని అంటున్నారు కండి. ప్రతిపక్షం లేదు, విమర్శలు చేస్తారు, తప్పదు. అది అందరూ నచ్చిన పట్టు. ఈ మా నాటి గిట్టినోళ్ళు కొంతమంటారు, గిట్టినోళ్ళు ఉంటారు.
మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నాను. అంటే వచ్చింది. చెత్త వేసేవాళ్ళు కూడా డబ్బులు గిబ్బులు అడుగుతూ ఉండేవాళ్ళు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు కదా. విజిలేసి వచ్చి ఇంటికి బిల్లు కొట్టి మరీ చెత్త పట్టుకెళ్తున్నారు ఇప్పుడైతే. అంతకుముందు ఏదో డస్ట్బిన్లు ఇచ్చినట్టు ఇచ్చారు కానీ 30 రూపాయలు 60 రూపాయలు అలా వసూలు చేసేవాళ్ళు నెల నెల. దాని మీద ఇది బెటర్ కదా. అంటే ఒక చెత్తే కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే రోడ్లు క్లీనింగ్ కానీ నేను చూస్తున్నాను మా వీధుల్లో అక్కడక్కడ తెల్లారగట్ట వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కంప్లైంట్ లేకుండా. అదివరకు అయితే చూస్తాను, మిగతా పనులు నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను. మిగతా పట్టించుకో. అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? పర్మనెంట్ రావడం. దాని పర్మనెంట్ అంటే చాలా సంతోషమే కదా. 3 రాజధానులు అయితే ఎలా ఉండేదండి? 3 రాజధానులు అంటే 3 ముక్కలు అట్లానే ఉంటది. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయిలేండి, మనం వాళ్ళకి తప్పు పట్టకూడదు కదా. మరి ఇప్పుడు పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటున్నారండి. దానికి అంటే అలా పెరిగిపోవడం వల్ల ప్రజల మీద ఏమైనా ఎక్కువ భారం పడే అవకాశం ఉందంటారు? మరి తప్పదు, అది మనం ఒకళ్ళని చేసేది కాదు కదా. అది సెంట్రల్ నుంచి వచ్చింది మెసేజ్లు. అవి పెంచుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. తగ్గినప్పుడేమో 1 రూపాయలు తగ్గుతుంది, పెంచినప్పుడేమో 2-3 రూపాయలు పెరుగుతుంది.